నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలి. ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. ప్రభుత్వ పాఠశాలల 3 విద్యార్థులకు 8 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు అభినందన సత్కారం. గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేయాలి. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యం. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన భారీ ధర్నా. రాజమండ్రి సబ్ కలెక్టర్ వద్ద మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ లో ఉన్న పీఆర్సీని తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వెంటనే 12వ పీఆర్సీని ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సుమారు 30,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను కూడా విడుదల చేయాలని నినాదాలు చేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీ 8 సంవత్సరాలు గడిచినా ప్రకటించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ 600 కోట్లతో సచివాలయం నిర్మించారని, అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కూడా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ అశోక్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి నడిబొడ్డులో వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మాట్లాడడం జరుగుతుంది. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కన్నీటితో ఉన్నారు. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారు. 6 లక్షల మంది ఉద్యోగులు అప్పుల్లో ఉన్నారు. 6 లక్షల మంది ఉద్యోగులు 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి బిడ్డలను చదివించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ వేయకుండా ఆలస్యం చేస్తూ ఉంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీని వేయాలి. 8 సంవత్సరాలైనా పీఆర్సీ వేయకపోవడం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినయంగా తెలియజేస్తున్నాను. నువ్వు పీఆర్సీని వెంటనే రేపు రాబోయేటువంటి మంత్రి మండలిలో మీ క్యాబినెట్లో పెట్టి వెంటనే 12వ పీఆర్సీని వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి 4 డిఏలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలి. 30,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి. నువ్వు నాబార్డు నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నావని నాకు తెలుస్తూ ఉంది. ఈ 11 లక్షల రూపాయల్లో వెంటనే 30,000 కోట్ల రూపాయలు బకాయిలు మీరు మే 31వ తేదీ లోపల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మరి రెండో విషయం, అమరావతి చంద్రావతిగా మారిపోయింది. మరి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. పోయి కృష్ణానదిలో కట్టాలంటాడు మరి సచివాలయాన్ని. నేను అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు నాకు 50 సంవత్సరాలుగా బాగా తెలుసు. ఆయన మరి ఎందుకు వచ్చావు హైదరాబాదు నుంచి? అవసరం ఎవరు పంపించారు నిన్ను? హైదరాబాదుని కామన్ క్యాపిటల్గా ఒక 50-100 సంవత్సరాలు పెట్టుకో ఉండొచ్చు కదా. ఎందుకు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ బరికెత్తావు? జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1000 కోట్లతో 1000 ఎకరాల్లో చాలు సచివాలయం కట్టేదానికి. 600 కోట్ల రూపాయలతో కేసీఆర్ కట్టాడు సచివాలయం తెలంగాణలో. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. దీనికి జవాబు తక్షణమే చెప్పాలని తెలియజేస్తూ, తమిళనాడులో మార్పు కోరుకున్నారు ప్రజలందరూ. 2 ప్రాంతీయ పార్టీలు డిఎంకే, ఏడీఎంకే ఉనికి కోల్పోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవినీతి బాగా పెరిగిపోయింది ప్రాంతీయ పార్టీల్లో.
జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. చంద్రబాబు నాయుడు దేంట్లో ఇరుక్కుంటాడో నాకు తెలియదు రాబోయే 2-3 సంవత్సరాల్లో. మరి ఖచ్చితంగా నువ్వు పేరుకి అభివృద్ధి అని చెప్తున్నావు, వెనక్కి వెళుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వెంటనే బకాయిలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. దేవరపల్లి పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా చేసి నిరసన తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లవేన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద బుధవారం జరిగిన ఈ భారీ ధర్నాలో మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తారెడ్డి వనిత, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జకంపుడి రాజా, నియోజకవర్గ పరిశీలకులు చంద్ర నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు తోట రామకృష్ణ, గిరిజాల బాబు, గొందేశ్రీ శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యాప్తంగా నాయకులు రైతుల పక్షాన ముఖ్య అతిథులుగా హాజరై ఆందోళన నిర్వహించారు. తక్షణం పొగాకు నిల్వలన్నీ గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున డిమాండ్ చేస్తుందన్నారు. అనంతరం పొగాకు రైతు సమస్యలపై టొబాకో బోర్డు అధికారులతో చర్చించి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. రైతుకి తోడుగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరులకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. మనం గతం నుంచి కూడా చూస్తే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే ఆ కాలం అంతా కూడా రైతుల నోట్లో మట్టి కొట్టేటటువంటి పరిస్థితే ఉంటుందనేటువంటిది మరి చరిత్రలో ఎప్పుడు చూసినా కూడా మనకు కనిపించేటటువంటి వాస్తవం, సత్యం. మరి ఇవాళ కూడా ఈ గడిచినటువంటి 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అన్ని పంటలు పండించేటటువంటి ప్రతి రైతు కూడా వీళ్ళ కంట కన్నీరే మిగులుతుందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి గతంలో మనం చూసాం, గడిచినటువంటి 5 ఏళ్ళు మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుకి అన్ని రకాలుగాను కూడా తోడుగా నిలవడమే కాకుండా విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించినటువంటి కార్యక్రమం చేశారు. అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, పరిపాలనా పరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకి అన్ని రకాలుగాను కూడా మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఆవేళ మన ప్రభుత్వంలో జరిగింది. మరి వేళ ఎన్నికల్లో కుప్పలు తెప్పలుగా హామీలనిచ్చి ఎన్నికల అనంతరం మొండి చేయి చూపించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రైతుల్ని అనేక రకాల ఇబ్బందుల్లోకి నెట్టారనేటువంటిది మనందరికీ కూడా కంటికి కనిపించేటటువంటి వాస్తవం. ముఖ్యంగా పొగాకు రైతు సోదరులు వాళ్ళ తాలూకా కష్టం నిజంగా వర్ణించలేనటువంటిది. మిగతా అన్ని పంటల కంటే కూడా అత్యధిక వ్యయంతో, పెట్టుబడితో కూడుకున్నటువంటిదే కాకుండా మరి కాలక్రమేణా ఒక పక్కన పండించేటటువంటి పంటకు సంబంధించినటువంటి కూలీలు వ్యయం కావచ్చు, లేకపోతే ఎరువులు, లేకపోతే ట్రాన్స్పోర్ట్, అన్ని రకాలుగాను కూడా సంవత్సరానికి కూడా ఒక పక్కన ఖర్చులు పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన ఏదైతే టొబాకో బోర్డులో కొనుగోలు చేయాల్సినటువంటి పొగాకుని ఇవాళ కనీసం కొనుగోలు కూడా ప్రారంభించకపోవడం అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా దౌర్భాగ్యం అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన మనం చూస్తే కేంద్ర ప్రభుత్వానికి నేరుగా ఏ రకమైనటువంటి ట్యాక్సుల ద్వారానైతే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఒక్క పొగాకు మీద ఆదాయం వస్తూ ఉంది, రెవెన్యూ జనరేట్ అవుతా ఉంది. ప్రభుత్వానికి ఏదో రకంగా ట్యాక్సుల రూపంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి వారి ఖాతాల్లో వేసుకోవడం తెలుసు తప్పితే కష్టం ఎరిగినటువంటి, చెమటోడ్చి పంటని పండించినటువంటి రైతులు మాత్రం ఆదుకోవడం అనేటువంటిది మాత్రం గాలి కుదిలేస్తా ఉన్నారనేటువంటి
అనేటువంటిది స్పష్టంగా ఈవేళ ఈ సంవత్సరంలో పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్యను మనకు క్షుణ్ణంగా చూస్తేనే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మరి అందు గురించే ఈవేళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి నాయకత్వంలో కానీ, లేకపోతే మా అక్క మాజీ హోంశాఖ మంత్రులు ఈ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి తానేటి వనిత గారి ఆధ్వర్యంలో కానీ, ఇవాళ జిల్లా నలుమూలల నుంచి మాజీ శాసనసభ్యులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు, లేక రాష్ట్ర రైతు విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జున్నూరు బాబీ గారు కానీ, లేక రైతు నాయకులు త్రినాథ్ రెడ్డి గారు కానీ, అందరూ కూడా ఒక చోటకి చేరుకుని ఇవాళ రైతుల కోసం గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అనేటువంటి హెచ్చరికని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. తక్షణమే ఈ సమస్య పట్ల ప్రభుత్వాలు స్పందించి టొబాకో రైతులకి తోడుగా నిలబడినటువంటి పక్షంలో ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది, చాలా సమయం లేట్ అయింది. మరో పక్కన స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క వీడియో కాన్ఫరెన్స్ కూడా సమయం అవుతా ఉంది. కాబట్టి మరి ఒక్కటే ఫైనల్గా చెప్తా ఉన్నాం, తక్షణమే ప్రభుత్వం గనక ఇంటర్వ్యూన్ అయ్యి ఈ సమస్యను పరిష్కరించకపోతే, బహుశా ఇది మాకేం సంబంధం, ఇదేదో ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి విషయం అని చెప్పి తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఒక్కసారి కళ్ళు తెరిచి మనసు పెట్టి పొగాకు రైతుల పట్ల ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే గతంలో చరిత్రలో ఎప్పుడు లేనటువంటి రీతిలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి ఈ రకమైనటువంటి సమస్య పొగాకు రైతులకి ఉత్పన్నమైనప్పుడు ఆవేళ ప్రభుత్వం చేయి పట్టుకుని రైతుకి తోడుగా నిలిచి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసినటువంటి కార్యక్రమం చేసింది. మరి అంతేకాకుండా 5 ఏళ్లలో చివరి కాలంలో మరి తుఫాను కారణంగా చాలా మంది రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి వస్తే కూడా ఆవేళ రైతులకి నష్టపరిహారం కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటిది కేవలం ఇదేదో ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశం అని చెప్పి తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేయకుండా రైతు పట్ల మనసున్నటువంటి ప్రభుత్వంగా ఆవేళ ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారో ఈవేళ ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా స్పందించి పొగాకు రైతుకు తోడుగా నిలవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ అంశం మీద ఫైట్ చేస్తాం అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజమండ్రిలోని ఆదిత్య డిగ్రీ కళాశాల మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ విద్యా సంస్థలో ప్రముఖ ఎవరిక్సీ కంపెనీలో 12 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. వీరు ఒక్కొక్కరు సంవత్సరానికి 12 లక్షల వేతనంతో ఎంపిక కావడం విశేషం. గత 23 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆదిత్య డిగ్రీ కళాశాల వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందంజలో నిలుస్తుంది. ఏడాది మొత్తం 914 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించగా 98% ప్లేస్మెంట్ రేటుతో కళాశాల మరో రికార్డు సృష్టించింది. విద్యా ప్రమాణాలకు గుర్తింపుగా కళాశాలకు B++ గ్రేడ్ లభించింది. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి స్వయం ప్రతిపత్తి అటానమస్ స్టేటస్ కూడా పొందడం మరో విశేషం. ఈ స్టేటస్ ద్వారా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో అకాడమిక్తో పాటు క్యాంపస్ ట్రైనింగ్, కోడింగ్, NSS కార్యక్రమాల ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులు ఉద్యోగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ, అధ్యాపక మరియు అధ్యాపేతర సిబ్బంది అభినందించారు. అందరికీ నమస్కారం. 23 ఏళ్ల క్రితం డిగ్రీ పరిస్థితి చూస్తే అటు ఉద్యోగాలు లేక కానీ, హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రాక కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆదిత్య ఒక లక్ష్యంతో డిగ్రీ కళాశాలను రాజమండ్రిలో స్థాపించడం జరిగింది. ఆ లక్ష్యం ఏమిటంటే విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్స్లో
ఉద్యోగాలు రావాలి. అదే టైంలో వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్తానంటే ఆసెట్ ఐసెట్ లాంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు రావాలి. ఈ 2 లక్ష్యాలతో ఏదైతే మనం స్టార్ట్ చేసామో మరి ఆ లక్ష్యాల్ని చాలా తక్కువ కాలంలోనే సాధించి అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఆదిత్యలో డిగ్రీ చదివిన విద్యార్థికి చాయిస్ ఉంటుంది, ఆప్షన్ కాదు, చాయిస్. 4-5 కంపెనీలు లేకపోతే 10 కంపెనీలు, అందులో వాడు ఇష్టం వచ్చిన కంపెనీలో చేరొచ్చు. లేకపోతే కంపెనీల సెలక్షన్తో పాటు పక్కనే హయ్యర్ స్టడీస్కి MBA, MCA, MA, MSc ఇటువంటి కోర్సులకి, అలాగే సెంట్రల్ కోర్సులకి క్యాట్ మ్యాట్ కూడా రాసి వెళ్ళే కోర్సుల్లో కూడా ర్యాంకులు సాధిస్తే దానికి వెళ్ళాలి. ఏం చేయాలనేది స్టూడెంటు పేరెంటు కలిసి నిర్ణయించుకోవడానికి చాలా ఆప్షన్స్ వాళ్ళ చేతుల్లో ఆదిత్య వాళ్ళు పెడుతుంది. ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించాం. మేము కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాం, ఇంటర్ సర్టిఫికేట్తో ఆదిత్యలో డిగ్రీలో చేరండి, ఉద్యోగంతో బయటకు వెళ్ళండి. అది వాళ్ళు సాధ్యమైంది. 100% ప్లేస్మెంట్స్ మేము సాధిస్తూనే ఉన్నాం గత 8-9 సంవత్సరాలుగా. 1-2 కంపెనీలే కాదు, ఇవాళ ఒక్కొక్కరికి 9-10 కంపెనీలు వచ్చిన పిల్లలు ఇక్కడ ఉన్నారు. అలాగే 12 lakhs per annum డిగ్రీ స్టూడెంట్కి ప్యాకేజ్ ఉంది అంటే ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అంత ప్యాకేజ్ లేదు. అంచేత బీకామ్ స్టూడెంట్స్ కూడా మంచి ప్యాకేజ్తో ఉద్యోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు బీకామ్ అంటే ఉద్యోగం లేదు, కానీ వాళ్ళ బీకామ్ స్టూడెంట్స్కి, బీబీఎం స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆదిత్యలో చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం తల్లిదండ్రులకు ఏర్పాటు చేయగలిగాం మేము. దీనికి మరి తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కృషి, అధ్యాపకుల కృషి, మేనేజ్మెంట్ యొక్క సంకల్పం అన్నీ కలిసి వచ్చాయి. దానికి తోడుగా మేము సాధిస్తున్న ఫలితాలను బట్టి అటు యూజీసీ మరి B++ గ్రేడ్ ప్రైవేట్ కాలేజీలకి ఈ తూర్పుగోదావరి జిల్లాలో B++ గ్రేడ్ రాలా. అలాగే నేను మొన్న అటానమస్ కూడా వచ్చింది. అటానమస్ రావటం వల్ల పరీక్షా సంస్కరణలు కానీ సిలబస్లో కానీ మనం కొన్ని మార్పులు చేసుకుని మన పిల్లలకి ఇంకా మెరుగైనటువంటి విద్యను ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ ఈ ప్రణాళికలో మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల రాజమండ్రి బ్రాంచ్ గత 23 సంవత్సరాలుగా తమదైన శైలిలో నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇన్ని సంవత్సరాలలో కొన్ని వేల విద్యార్థులను ఉద్యోగస్తులుగా చేయడానికి తమ వంతు కృషిని చేస్తోంది. ఈ కృషిలో విద్యార్థులు ఎన్నో రంగాలలో నిరూపించుకుంటూ ఐటీ సెక్టర్ కానివ్వండి, అలాగే బిజినెస్లో కానివ్వండి నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కృషికి అలానే ఇన్ని సంవత్సరాల విద్యా ప్రమాణాలకి ధీటుగా ఈ సంవత్సరం 26-27 సంవత్సరానికి నుంచి అటానమస్ హోదాని సాధించింది. ఈ అటానమస్ హోదాలో 20-30% యూనివర్సిటీ కరికులంని మేము టెక్నాలజీకి అనుగుణంగా విద్యా ప్రమాణాలను మార్చుకుంటూ మా సిలబస్ని మేము రూపొందించుకోవచ్చు. అలానే ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని కూడా మేము ఓన్గా సాధించడం వలన పెంచుకోవడం వలన విద్యార్థులందరూ వాళ్ళ శైలిలో ఇంకా కొంచెం అవకాశాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. అలానే ఆదిత్య అంటేనే లక్షల జీతాలు, అలా లక్షల జీతాలు సాధించారు అని అనడానికి నిదర్శనం ఇవాళ ఇక్కడున్న మా విద్యార్థులు. ఎవరిక్సెస్ అనే కంపెనీ 2 లక్షల సంవత్సర ఆదాయానికి సెలెక్ట్ అయ్యారు. ఈ పిల్లలందరూ ఎన్నో ఉద్యోగ అవకాశాలు సాధించారు. ఒక్కొక్కళ్ళకి 5-6, 9 వరకు కూడా ఉద్యోగాలు సాధించారు. ఈ ఉద్యోగాల్లో వాళ్ళకి తమదైన శైలిలో నచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం వాళ్ళే తీసుకుంటారు. ఇంత మంచి విజయాన్ని అందించుకున్నందుకు, అలాగే మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన ప్రోత్సాహం, అలాగే విద్యార్థులు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో గర్వనీయం. దీనికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు చిన్నవంశీ కృష్ణ. నేను ఈ కాలేజీలో జాయిన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను.
నాకు ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి 4 కంపెనీలు వచ్చినాయి. అందులో సిఎస్ టెక్నాలజీస్ ఒకటి, హెట్రో ఒకటి, హెక్సావేర్ ఒకటి, ఎవరెక్స్ సొల్యూషన్స్ ఒకటి. వీటిల్లో నాకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన కంపెనీ ఎవరెక్స్ సొల్యూషన్స్ 12 lakhs per annum. అలాగే ఈ కాలేజ్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే డే 1 నుంచి వీళ్ళు సిఆర్టీ ట్రైనింగ్ కానీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎబిలిటీస్ కానీ, అలాగే ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఈ అన్నీ యూటిలైజ్ చేసుకోవడానికి అభ్యాసవాణి, అభ్యాస్ ల్యాబ్స్ ఇటువంటి అన్ని పోర్టల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అలాగే వేరియస్ సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు డే 1 నుంచి. అలాగే ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ రాయడానికి మనకి డిఫరెంట్ పోర్టల్స్ యూస్ చేసి వీకెండ్స్ కూడా ప్రతి వీకెండ్ ఒక ఎగ్జామ్ పెడతారు సిఆర్టీ సంబంధించి. అలాగే పిఎస్ఎన్ మెప్రోస్ లాంటి గుడ్ కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేసే ఏకైక కాలేజ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్. అలాగే వారానికి 2 రోజులు జీడీ సెక్షన్స్ అంటే గ్రూప్ డిస్కషన్స్ లాంటి సెక్షన్స్ వల్ల చాలామందికి ప్లేస్మెంట్స్లో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. Everyone, we are Aditya Degree College students. We are pursuing 3rd year data science in Aditya Degree College. It is a newly advanced course in our college, which is along with that we have data science AIR, so which are very newly advanced these recently years. So along with that, we have a college conduct robotic workshops. With that, we have gained more practical knowledge on the projects. We did real-time project like to detect a voice estimator in the classroom. So it is useful to maintain the peaceful environment in the classroom. If the teacher is not in the classroom, so we can detect that device, and it will detect the volume of the classroom, and it will ring a buzzer sound, and it will light up for 2 minutes. So it will also send a notification to our respective teacher, and he will take the responsibility of the class. So it is knowledge we gain from that. Thank you. పేరు కీర్తనాదేవి. నేను ప్రెసెంట్ డిగ్రీ కాలేజెస్లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను. నాకు 6 కంపెనీస్ని నాకు వచ్చాయి. సిస్ టెక్నాలజీస్, ఐఎల్ఎం, నైస్, హెక్సావేర్ అండ్ ఎవెక్స్ సొల్యూషన్స్ అండ్ రెవన్ సొల్యూషన్. నాకు వచ్చిన కంపెనీస్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 12. ఆ కంపెనీ నేమ్ ఈస్ ఎవెక్స్ సొల్యూషన్స్. అండ్ ఈ కాలేజ్లో ఫీజు అనేది ఎక్కువే ఉంటుంది, కానీ ఈ కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కన్ఫామ్గా వెళ్ళేలోపు ప్లేస్ అయ్యి వెళ్తారు. ప్రతి స్టూడెంట్కి క్యాంపస్ డ్రైవ్ కన్ఫామ్గా వస్తుంది. ఈ కాలేజ్లో చాలా టాప్ కంపెనీస్ వస్తాయి. అలానే టాప్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళ విద్యులకి ఇక్కడ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి ఈ కాలేజ్లో. అండ్ మనకి డైలీ ల్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం అభ్యాసవాది కానీ, ఇంగ్లీష్ పిఎస్ఎన్ మిప్రో, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఇక్కడ మన కమ్యూనికేషన్ అనేది నేర్పిస్తారు. కన్ఫామ్గా అది ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది నేర్పిస్తారు. అండ్ అలానే సిఆర్టీ, ప్రతి కంపెనీకి మనకి ఐటీ కంపెనీకి సిఆర్టీ అనేది కన్ఫామ్గా ఉండాలి. యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ డే ఎప్పుడు జాయిన్ అయ్యామో ఆ రోజు నుండి ఎండ్ డే వరకు మనకి సిఆర్టీ అనేది నేర్పిస్తారు. థ్యాంక్ యూ. కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఎంపీ కార్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులకు, 8 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు బీజేపీ నాయకురాలు హారిక ఆధ్వర్యంలో అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో దగ్గర అంటే ఒక 90+% వచ్చినటువంటి పిల్లలు, వారందరినీ కూడా ఇవాళ గుర్తించి వారికి సత్కారం చేయడం జరిగింది. దీని మాధ్యమంగా మనం అర్థమయ్యేది ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదని, సరైన టీచర్స్ ఉండరని, పిల్లలు సరిగ్గా చదవలేరు అనేటువంటి ఒక అపోహ చాలా మందిలో ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక కనువిప్పు అని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త కూడా ఒకానొక సందర్భంలో నాతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన టాప్ క్లాస్ బిజినెస్ మ్యాన్, కానీ ఆయన ఇప్పుడు చెప్పింది ఏమిటంటే, నా చిన్నతనంలో నేను మున్సిపల్ స్కూల్లో చదివాను,
అండ్ అక్కడ బల్లలు కుర్చీలు కూడా ఉండేవి కాదు. చెట్ల కింద మా ఉపాధ్యాయులు మాకు చదువు చెప్పేవారు. కాకపోతే డిఫరెన్స్ ఏమిటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్వాలిటీగా మాకు అర్థమయ్యేలాగా విషయాలు చెప్పగలిగేవారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక గురువు యొక్క గురుతరమైనటువంటి బాధ్యత మనకి దీని మాధ్యమంగా కూడా తెలిసి వస్తుంది. బట్ ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో పిల్లలు అద్భుతంగా చదివి దగ్గర 90% పైన పర్సంటేజ్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారాయణ స్కూల్ పిల్లలు కూడా 593 అవుట్ ఆఫ్ 600 వారు కూడా తీసుకోవడం జరిగింది. కనుక వారందరూ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. అయితే దీనికి తోడుగా ఉపాధ్యాయులందరూ మరి ఒక్కసారి దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశం ఏమిటంటే కేవలం చదువు మాత్రమే కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఇవాళ మన దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి సమగ్రమైనటువంటి నైపుణ్యాభివృద్ధి ఉన్నటువంటి బిడ్డలు మన దేశానికి చాలా అవసరం. కనుక ఉపాధ్యాయులు ఆ విషయం మీద కూడా దృష్టి పెడతారు అని చెప్పి విశ్వసిస్తున్నారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్న కాలంలో పిల్లలందరూ కూడా పోటీతత్వంతో చదవడం, అలాగే ఆధ్యాత్మికంగా ఉంటూ పోటీతత్వంతో చదవడం, పిల్లల్లో మార్పు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడుతూ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంత శాతం తెచ్చుకున్నారో ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా అంతే శాతం తెచ్చుకుంటూ మొన్న చూశాను. ఎప్పుడు కూడా యాడ్స్తో ప్రైవేట్ స్కూల్స్ యాడ్స్ ఇచ్చే ఉండేది. అలాంటిది ఈసారి స్వచ్ఛందంగా మీడియా వాళ్ళు మొదటి పేజీలో గవర్నమెంట్ మా బడి అని చెప్పేసి యాడ్ వాళ్ళు అంతటా వాళ్ళు స్వచ్ఛందంగా రాయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడ చదివినా చదువే, వాళ్ళు క్రమశిక్షణతో చదవాలి. మరి నేను చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాను. ఇప్పుడు ఈ వంకాయలవారం వీధిలో ఉన్న సిటీ మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళాను. నారాయణ స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా నన్ను ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు అక్కడ చూశాను. పిల్లల్లో ఎంత మంచి మార్పు వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా అంతే. మా పిల్లలు చాలా డిసిప్లైన్గా ఉండాలి, పిల్లలకి మంచిగా నేర్పాలంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను, తెలుగు ఇంగ్లీష్ రెండు కళ్ళు లాంటివి. తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. అది ఇంగ్లీషు గ్లోబల్ లాంగ్వేజ్, తెలుగు వచ్చేసి మన మాతృభాష కాబట్టి మనం అందరం కూడా ఇంట్లో నేను అదే ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైము రుద్దకూడదు, పిల్లల్ని నేర్పించాలి. జ్ఞానాన్ని ఫీడ్ మాత్రమే చేయాలి. ఆ జ్ఞానం ఎప్పటికీ శాశ్వతంగా ఉండే విధంగా ఫీడ్ చేయాలి. రుద్దకూడదు అనేది మేము ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా ఎప్పటికప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్తో కలిసి వెళ్ళినా చెప్పేది. అది చాలా బాగా చెప్తూ మరి నారాయణ స్కూల్లో చూసుకుంటే పిల్లల్ని రుద్దట్లేదు, చాలా హక్కును చేర్చుకొని తల్లిదండ్రులాగా అలాగే చెప్తున్నారు. అలాగే మొన్న మాస్టర్ని చూశాను, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కోసం వెళ్ళాము మున్సిపల్ స్కూల్, సిటీ మున్సిపల్ స్కూల్. ఎంత బాగా అంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క నాలెడ్జ్ ఎక్కడెక్కడికో. మా అబ్బాయి మాకు అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడాడు. మేము ఏం చెప్పామంటే అబ్బాయి చెప్పడం నేను చాలా ఆశ్చర్యపోయాను. పిల్లలు ఎంత పరితత్వం వస్తుందంటే అసలు చాలా బాగుంటుంది. ఇదే విధంగా కొనసాగుతూ రాజమండ్రిలో ఇంతమందికి ప్రథమ స్థానం రావడమే కాదు, ప్రతి ఒళ్ళు కూడా 590 అబోవ్ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. అందరినీ పొద్దున్నే అనుకోవడం వల్ల అందరినీ ఐడెంటిఫై చేయలేకపోయాం, కానీ చాలా వరకు ఐడెంటిఫై చేసి అందరికీ కూడా చిరు సత్కారం చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి పార్లమెంట్ సభ్యురాలు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు వెంటనే ఆవిడ పిల్లలకి సన్మానం అనగానే చాలా బాగా రెస్పాండ్ అయ్యి పిల్లలందరినీ చాలా ప్రోత్సహిస్తారు. ఆవిడ విద్య అంటే, ఆ విద్య చదువుకునేవారంటే ఆవిడకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడకి 5 లాంగ్వేజెస్ వచ్చు. లాంగ్వేజెస్తో పాటు ఆవిడ చెప్పే విషయాలు చాలా మంచి మంచి విషయాలు పిల్లలకు చెప్తూ ఉంటారు. ఆవిడ నుంచి నేను ప్రతి మనిషి కూడా నిత్య విద్యార్థి. ఖచ్చితంగా అందరూ కూడా మంచి మంచి కళాశాలలో జాయిన్ అయ్యి ఇంకా ఉన్నతమైన విద్యకి వెళ్ళాలని, వారి భవిష్యత్తు బాగుండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. రాజమండ్రి మున్సిపల్ కార్మికురాలు రాయి లక్ష్మి ఏప్రిల్ 8న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ వార్డులో జాయిన్ అయ్యారు. పొట్ట భాగంలో కంతి ఉండడంతో ఈ నెల 10వ తేదీన ఆమెను డాక్టర్ సౌజన్య శిరీషాలు ఆపరేషన్ చేశారు. 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు యూరిన్ ఆగకుండా పోతుంది. దీంతో మరలా డాక్టర్స్ను సంప్రదించారు. ఆమె చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్లో వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్స చేశారని చెప్పారు. దీంతో ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం స్థానిక బొమ్మూరు జాయింట్ కలెక్టర్ గారికి మొత్తం విషయం వివరించగా విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జాయింట్ కలెక్టర్.
జాయింట్ కలెక్టర్ను కలిసిన వారిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి దుర్గమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాయమురళి, కార్మిక్ బాబు, ముత్యాలరాజు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తాటిపాటి మాధు, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. చాలా అమానుషం. పేదల దిక్కు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి. ఏమైనా వాళ్ళకి వెళ్ళేది జనరల్ హాస్పిటల్కి వెళ్తారు. ఒక మా సహోదరి మున్సిపల్ కార్మికురాలకి పొట్టలో కంతి ఉందని చేసి జనరల్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేశారు. చేసి 10 రోజులు ఉంచుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యూరిన్ ఆగట్లేదు. దానికోసం మళ్ళీ కాకినాడ హాస్పిటల్కి పంపించారు. అక్కడ స్కానింగ్లో ఏం తెలియదంటే అసలు డాక్టర్సే నిర్లక్ష్యంగా కుట్లు వేరే దానికి వేసేసి అసలు నిర్లక్ష్యంగా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ప్రాణస్థితిలో ఉంది. అందుకని ఇలాంటి ఘటన ఇంకోటి జరగకూడదని జాయింట్ కలెక్టర్ కలిసాం. మాది 2 డిమాండ్స్. ఇమ్మీడియట్గా డాక్టర్ శిరీష అండ్ సౌజన్యని ఇద్దరిని సస్పెండ్ చేయాలి, సూపరింటెండెంట్ని బదిలీ చేయాలి, ఆమెకి న్యాయం చేయాలి. లేని పక్షంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనాల దుర్గమ్మ, జనరల్ సెక్రటరీ అల్లం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలి. ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. ప్రభుత్వ పాఠశాలల 3 విద్యార్థులకు, 8 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు అభినందన సత్కారం. గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేయాలి. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యం. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ రైతుల పక్షాన భారీ ధర్నా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.